హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రెడ్మీ నోట్ 12 టర్బో ఎడిషన్ మొబైల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఈ మొబైల్ చూడడానికి అచ్చం ఐఫోన్ లాగానే కనిపిస్తుంది. ఈ మధ్య రెడ్మీ వాళ్ళు ఏంటో ఐఫోన్ డిజైన్స్ని కాపీ కొడుతున్నారు. ఇక ఈ మొబైల్ కూడా చూడడానికి సైడ్ నుంచి ఐఫోన్ లాగే కనిపిస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇక ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి చూసుకున్నట్లయితే బాక్స్ పైన అయితే టర్బో అని మెన్షన్ చేశారు. ఈసారి బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ కొత్త వేరియంట్ వచ్చేసి నిన్ననే చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక బాక్స్లో వచ్చేసి బ్యాక్ బాక్స్తో పాటు మొబైల్ కూడా వచ్చింది. ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే సమ్ డిజైన్స్ ఏవో కనిపిస్తున్నాయి. ఇక మొబైల్ తీసి పక్కన పెట్టేసి బాక్స్ని చూసుకున్నట్లయితే 67W ఫాస్ట్ ఛార్జర్ని అయితే ఇచ్చారు. ఇక మొబైల్ డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్ పరంగా అయితే చాలా బాగుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన రెడ్మీ 12 సిరీస్ లాగానే ఉన్నప్పటికీ చిన్న మార్పుల వల్ల మొబైల్ అయితే ప్రీమియం లుక్ పొందింది. బ్యాక్ వచ్చేసి కర్వ్డ్ గ్లాస్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్లో అయితే ఇచ్చారు. ఇదే రెడ్మీ టర్బో ఎడిషన్లో హ్యారీ పోటర్ వేరియంట్ కూడా ఉంటుంది. హ్యారీ పోటర్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఇక ఈ మొబైల్లో కెమెరా సెటప్ వచ్చేసి చూడడానికి ఐఫోన్ 14 లాగానే కనిపిస్తుంది. ఇక్కడున్న 2 కెమెరాస్తో పాటు 3వ కెమెరా కూడా అదే సైజులో ఇచ్చుంటే ఐఫోన్ కాపీ లాగే ఉండేది. ఇక ఈ మొబైల్కి డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇయర్ ఫోన్ పిన్ కూడా ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. కింద వైపు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అలాగే సిమ్ స్లాట్ కూడా ఇచ్చారు. మైక్ని సిమ్ స్లాట్ని ఒకే వైపు ఇచ్చారు. ఎవరైనా కానీ మైక్ దాంట్లో పెట్టుంటే మైక్ అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే దీంట్లో వచ్చేసి 2 సిమ్స్ మాత్రమే వేసుకోవడానికి అయితే వీలుంది. మొబైల్ అయితే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది. 182 గ్రామ్స్ అయితే ఉంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా ఇంత తక్కువ వెయిట్ ఉందంటే ఈ మొబైల్ వచ్చేసి ప్లాస్టిక్తో తయారవుతుందని అర్థమవుతుంది. చూడాలి మరి ఈ మొబైల్ ఎంతవరకు గట్టిగా ఉంటుందో అని. ఇక మేజర్గా చెప్పాల్సింది వచ్చేసి ఈ మొబైల్ డిస్ప్లే గురించి. ఈ మొబైల్ వచ్చేసి OLED డిస్ప్లేతో వస్తుంది. ఇలాంటి OLED డిస్ప్లేస్ మాత్రం యాపిల్ వాళ్ళు మాత్రమే వాడతారు. ఇక ఈ మొబైల్ వచ్చేసి డిస్ప్లేని ఇంకా కెమెరాస్ని యాపిల్ వాళ్ళ నుంచి అయితే కాపీ కొట్టారు. ఇక ఈ మొబైల్ 6.67 ఇంచెస్ OLED డిస్ప్లేతో 68 బిలియన్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇంతకుముందు వచ్చిన మొబైల్స్లో కేవలం 1 బిలియన్ కలర్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలిగితే ఇది ఏకంగా 68 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అదైతే చాలా పెద్ద నెంబర్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే డిస్ప్లే అయితే చాలా బాగుంటుందని అర్థం. ఇక ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ని అయితే వాడారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ ప్రాసెసర్ అండ్ పవర్ఫుల్ కూడా. తక్కువ బడ్జెట్ అంటే 25 to 30 ఉన్న బడ్జెట్లో ఇక ఫ్యూచర్లో ఈ ప్రాసెసర్తో ఎక్కువ మొబైల్స్ వస్తాయి. నాకు తెలిసి నథింగ్ ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్తో రావచ్చు. ఇక మన దగ్గర అలాగే బ్లాక్ వేరియంట్ కూడా ఉంది. ఇక ఈ మొబైల్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా ఐఫోన్ లాగానే ఫ్లాట్గా ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే 64 MP OIS మెయిన్ కెమెరా, 8 MP + 2 MP కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 MP ఇచ్చారు. ఈ కెమెరాని యూజ్ చేసి 1080 60 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ స్పీకర్తో అయితే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. Antutuలో వచ్చేసి 9,76,000 స్కోర్ని అయితే చేసింది. ఈ స్కోర్ అయితే చాలా ఎక్కువ. అలాగే గీక్ బెంచ్లో వచ్చేసి 1200 + 4000 స్కోర్ని అయితే చేసింది. ఇవి కూడా మంచి స్కోర్సే. ఇక ఈ మొబైల్తో అయితే గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 870 888 ప్రాసెసర్తో అయితే ఇక ఫ్యూచర్లో కనుమరుగైపోతాయి. ఇక ఈ మొబైల్ యొక్క కెమెరా శాంపిల్స్ అయితే మనం చూడొచ్చు. క్వాలిటీ బాగుంది అండ్ జూమ్ చేసినప్పుడు కూడా పిక్చర్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తాను, మీరే చూడండి. ఈ మొబైల్ అయితే నైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కెమెరా పరంగా. ఈ మొబైల్ ఇండియాలోకి త్వరలోనైతే రానుంది.
ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,000 నుంచి 30,000 వరకు అయితే ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.